అండ్ ఆఫ్టర్. బిఫోర్ లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్న మూవీతో నీ లైఫ్ స్టార్ట్ అయింది కదా, ఈ 1 year ఎట్లుంది అని అంటున్నా. ఈ 1 year అంటే కొంచెం బిజీగా ఉన్నా. ఈ 1 year ఒక 10 ఫిలిమ్స్ దాకా చేస్తున్నా. అలాగే ఓ వావ్, ఎస్ బాడీ చేంజ్ అయింది. అలాగే అన్ని మూవీస్లో ఒకలా కనబడితే ఎలా ఉంటుందా అనేసి, ఎలా ఉంటుంది అందుకనే ఒక్క మూవీలో ఒకలా కనబడదాం అనేసి డైట్ చేశా. అందుకనే సన్నంగా అయ్యా. అవును, చాలా వెయిట్ లాస్ అయ్యి. అయితే మొన్న చిరంజీవి అంటే మొన్న రిలీజ్ అయింది కదా చిరంజీవి గారి మూవీ, చిరంజీవి గారితో చేయడం ఎట్లా అనిపించింది? ఇండస్ట్రీలో ఎవరైనా చిరంజీవి గారితో చేయాలనుకుంటారు, బట్ ఎవరికి కుదరదుగా. అది నేను 1 yearలో ఒకే మూవీ తీసా. ఆ 1 yearలో నేను చిరంజీవి గారితో యాక్ట్ చేశా. అది నాకు చాలా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్. ఓకే, నవీన్ గారు, బేసికల్లీ చిరంజీవి గారు కావచ్చు, ప్రభాస్, అలాగే రవితేజ ఇలాంటి పెద్ద స్టార్స్ మూవీస్ వస్తున్నప్పుడు మీ మూవీ వస్తుంది, అదే ఆ మూవీస్తో పోటీగా అన్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? ఇందాక అనే చెప్పినట్టు ఆ టైంలో మాకు అనౌన్స్ చేసుకున్నాం మేము, ఎంత ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఆ టైంలో తెలిసిన తర్వాత. సో ఆ టైంలో అయితే మాకు ఐడియా లేదు ఇవన్నీ. తర్వాత తెలిసిన తర్వాత ఏంటంటే మాకు బేసికలీ మేము ఈ సబ్జెక్ట్ వచ్చేసి అనే ఇప్పుడు సంక్రాంతికి వేద్దామని అన్నప్పుడు మాకు డిస్కషన్ వచ్చింది ఏంటంటే ఈ సబ్జెక్ట్లో మ్యాటర్ ఏదైతే ఉందో కంటెంట్ మెటీరియల్, ఇది ఒక వెరీ వెరీ ఫెస్టివ్ పండక్కి కొన్ని సినిమాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. ఈ సినిమా కంటెంట్ ఎలాంటిదంటే ఒక ఫుల్ హౌస్ ప్యాక్డ్ థియేటర్లో జనాలతో కూర్చొని అందరూ ఒకటేసారి నవ్వుతుంటే ఒక ఎనర్జీ ఉంటుంది కదా మన ఫ్యామిలీ మెంబర్స్తో. కానీ ఇప్పుడు జాతిరత్నాల్లో మీరు చూసుంటే కనుక ఒక థియేటర్లో అంతా ఒక ఫుల్ షేక్, ఆ కైండ్ ఆఫ్ వైబ్లు, పండగ ఎలిమెంట్స్, ఆ ఫ్యామిలీ ఇమోషన్స్, డ్రామా, ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఇన్ని ఇమోషన్స్, ఇన్ని ట్రాక్స్ అన్నీ కుదిరాయి కాబట్టి ఇది పండగకేస్తే మన ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు దీని అని అనిపించింది అందరికీ. సో ఒక్కసారి అది అనిపించిన తర్వాత సినిమా చూసుకున్న తర్వాత అరే సినిమా చాలా బాగా వచ్చింది, సో పండగని అనుకున్నాము, ఇంకెందుకు మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి మేము ముందుకెళ్ళాం అనమాట. మీరు అన్నట్టు డెఫినెట్గా పెద్ద సినిమాలు ఉన్నాయని తెలుసు. సో మాకేంటంటే ఒక చిన్న బడ్జెట్ సినిమా ఇది. సో ఆ సినిమాలు వస్తున్నప్పుడు మా సినిమా రేపు రిలీజ్ అయ్యి ఆ వర్డ్ ఆఫ్ మౌత్, దాన్ని రియాక్షన్స్ థియేటర్లో రేపుగా అది మీడియా కానీ ఆడియన్స్ కానీ దాన్ని ఇంకా ఆడియన్స్లోకి తీసుకెళ్తారని ఒక నమ్మకం. ఎప్పుడు నా సినిమాలు జరిగేది కూడా అదే. సో ఈసారి కూడా మీరందరు సినిమా చూసిన తర్వాత మీకు సినిమా నచ్చితే డెఫినెట్గా మీరు ఆ వర్డ్ ఆఫ్ మౌత్ని ఆడియన్స్ వరకు చేరుస్తారు, నెక్స్ట్ షోకి నెక్స్ట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ వస్తారని నమ్మకం. మీనాక్షి గారు, మీ రోల్ విషయానికి వస్తే మనం ట్రైలర్లో చూసాం కదా టెంపుల్లో సీను ఎస్పెషల్లీ. సో అది ఎలా అనిపించింది? అంటే చాలా సీన్స్ ఇవన్నీ కూడా చాలా ఇన్నోసెంట్గా గౌల్గా కనిపిస్తున్నారు కదా. సో మీకు సీన్స్ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? ఆ టెంపుల్ సీన్ యాక్చువల్లీ నా రియల్ లైఫ్లో కూడా జరిగింది అండి. నాకు అసలు ఐడియా లేదు ఏంటి అది ఎలా చేయాలి అని. సో కొన్నిసార్లు అది పండిత్ విల్సే ఒక శుద్ధ సంస్కృత్లో చెప్తున్నారు ఉంటారు కదా. సో నాకు కూడా కొంచెం టైం ఎక్కడ ఇస్తూనే ఉంటారు. అది పెళ్ళి, ప్రీ వెడ్డింగ్ సీన్స్, చాలా సీన్స్ ఉన్నాయి. నేను నెరేషన్ చేసినప్పుడు అది ఐ వాజ్ నోటీసింగ్ దట్ అది నేను కూడా చూశాను, ఆ రియల్ లైఫ్లో కూడా జరిగింది, నా కజిన్ వెడ్డింగ్లో అలా జరిగింది అని. సో సేమ్ వేలో మీరు కూడా చూస్తే మీకు చాలా ఫనీ మీ రియల్ లైఫ్లో మీకు గుర్తు వస్తుంది మీరు ఈ చూస్తే. సో డెఫినెట్గా చాలా ఫన్ సీన్స్ ఉన్నాయండి. అండ్ మన సీన్స్ మీ రియల్ లైఫ్లో జరుగుతూనే ఉంటారు. కొంచెం మీడియం బడ్జెట్ ఎఫెక్షన్. సో డెఫినెట్గా